మొదట దేవుణ్ణి ఆశ్రయించినాడు, చాలా గొప్ప విజయాలు చూసినాడు, చాలా ఆనందకరమైన జీవితంలో నడిచినాడు. కానీ కొన్ని సందర్భాలు వచ్చేసరికి ఏమైందంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం ప్రారంభించాడు. అతను స్థిరపడిన తర్వాత, అతను చాలా సంపాదించిన తర్వాత, అతడు చాలా ఘనత పొందుకున్న తర్వాత దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. మరలా తిరిగి అతనికి శ్రమ సంభవించింది. ఆ శ్రమలో దేవుణ్ణి ఆశ్రయిస్తే అతనికి జవాబు దొరకలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతనిలో పశ్చాత్తాపం లేదు. అతనికి శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతనిలో ఏమాత్రం మారు మనస్సు లేదు, ఏమాత్రం పాపం ఒప్పుకొని విడిచిపెట్టలేదు. హృదయంలో పాపం దాచుకున్నాడు, బయటికేమో ప్రార్థిస్తున్నాడు. అతని ప్రార్థనకు జవాబు లేదు. ఎంత మాత్రం మనము అట్లాగా మన హృదయంలో పాపం దాచుకొని ప్రార్థించే వారంగా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. అతను హృదయంలో పాపం దాచుకొని ఏమాత్రం మనస్సు మార్చుకోకుండా, పశ్చాత్తాపడకుండా, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా అలాగే వెళ్ళి ప్రార్థించాడు. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది? మన ప్రార్థనకు ఏం అడ్డం వస్తుంది? మన పాపమే అడ్డు వస్తుంది. కానీ సహాయం చేయనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు. ఆయన మన ప్రార్థన విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన పాపంలే మన ప్రార్థన దేవునికి చేరకుండా అడ్డుగా వస్తుంది. ఆ రాజు కూడా అలాగే ఏం చేసినాడు? పాపం అనేది తన హృదయంలో దాచుకోవటం వల్ల ఆ ప్రార్థన పరమున వినబడకుండా పోయింది. అతను ఆ శ్రమలో నశించిపోయినాడు. ఎలా నశించిపోయాడంటే తన కత్తి మీద తానే పడి నశించిపోవలసిన పరిస్థితి వచ్చింది.